ఉండేవాడట. ఒక ప్రాంతంలో అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడు. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఎలాంటి వాడు అంటే, దేవునికి భయపడక మనసు లక్ష్య పెట్టగా వారు మరి ఎటుపోతే నాకేమిటి అనేటువంటి తత్వము ఆయనలో ఉన్నది. దేవునికి భయపడేవాడు కాడట, అలాగని మనసులకు భయపడేవాడు కాడట, ఎవరికి కూడా కేర్ చేసేటువంటి వాడు కాదు. అలాంటి అన్యాయస్తుడైన న్యాయాధిపతి, అలాంటి స్వభావంతో ఉన్నటువంటి ఆ న్యాయాధిపతి, ఆ స్వభావంతో ఉన్నటువంటి న్యాయాధిపతి దగ్గరికి ఒక బీద విధవరాలు తన దగ్గరికి వచ్చింది. అన్యాయస్తుడైన న్యాయాధిపతి అని ఇతనికి పేరు ఉంది. అయితే మరి ఆ ప్రాంతంలో ఇతను న్యాయాధిపతి ఎలా అయ్యాడో ఏంటో మరి తెలియదు. కానీ ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు న్యాయం కోసం వెళ్ళింది. ఆయన గురించి తెలుసు, ఆయన ఎలాంటి వాడు, ఏ స్వభావం కలిగినటువంటి వ్యక్తి, ఎలాంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అన్యాయస్తుడైన న్యాయాధిపతి, ఆయనకు ఉన్నటువంటి పేరు అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అలాంటి అన్యాయస్తు దగ్గరికి న్యాయం కోసము ఒక విధవరాలు వెళ్ళిందట. ఈనాడు మనము కూడా ఏదైనా కేసు విషయంలో కోర్టులకు వెళ్తూ ఉంటాం. కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరి హ్యాండ్ మరి ఎక్కువగా ఉంటే, అంటే ఎవరి దగ్గర వాళ్ళకి బలం డబ్బు ఇవి ఉంటే వారి వైపుని న్యాయం వస్తుంది. అది అన్యాయం వారి వైపున ఉన్నా కూడా న్యాయము వారి వైపుని నిలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక హోదా ఉంది, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి, వాళ్ళకి బలగం ఉంది కాబట్టి, వారు అన్యాయం చేసినా, ఆమె అన్యాయం చేసినా న్యాయం మాత్రం ఆమెకే, అన్యాయం మాత్రం ఏమీ లేనిటువంటి వారికి. అలాంటి రోజులలో అనేకమైన కేసులు కోర్టుల ద్వారా ఎంతో మంది ఇప్పటికి కూడా ఎన్నో రోజులు సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి వారు ఎంతో మంది కోర్టులలో. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతికి ఒక విధవరాలు తన దగ్గరికి వెళ్ళిందట. ఆ విధవరాలు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతా ఉంది, న్యాయాధిపతి గారు, నాకు నా ప్రతివాదికి మీరు న్యాయం తీర్చండి. నేను నా పొరిగింటి వారు, లేదంటే నా పక్కింటి వారు మరి వారితో గొడవ పడిందో, లేదా ఏమైనా తీసుకుందో, మరి వారు ఏమైనా తీసుకున్నారో అదంతా ఇక్కడ రాయడం లేదు. కానీ ఎందుకో నాకును నా ప్రతివాదికి మీరు న్యాయము తీర్చండి. ఈనాడు ఎంతో మంది న్యాయం కావాలని పోలీస్ స్టేషన్ల చుట్టూ, పెద్దల చుట్టూ, మరి ప్రెసిడెంట్ల చుట్టూ, ముఖ్యమంత్రులు కూడా లేఖ రాసేటువంటి వారు కూడా ఉన్నారు. న్యాయం కావాలని ఇప్పుడున్నటువంటి సమాజంలో దేనికోసం పోరాడుతున్నారండి? ఇప్పుడున్నటువంటి సమాజంలో మాకు న్యాయం కావాలి అని పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ ఏ విషయం కోసమై తిరుగుతున్నారు? ఈ లోకపరంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అందరూ కూడా దేనికోసం తిరుగుతున్నారంటే, ప్రేమించుకొని మోసపోయిన వారు, లేదంటే మేము ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాము, మాకు ప్రాణహాని ఉన్నది, మా తల్లిదండ్రుల దగ్గర నుంచి, మా బంధుమిత్రుల దగ్గర నుంచి మాకు న్యాయము చేయండి. లేదంటే ప్రేమించుకొని మోసపోయిన తర్వాత మాకు నాకు న్యాయం కావాలని పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ కొన్ని వేల మంది యువత తిరుగుతూనే ఉన్నారు. అలాంటి సంగతులు ఎన్ని జరిగినా కూడా యువతలో మాత్రము మార్పు రావడం లేదు. ఈ యువతలో మార్పు రాకపోగా ఇంకా అధికంగా తప్పులు చేస్తూనే ఉన్నారు. ఇంకా అధికంగా లోకంలోకి, మరి పాప బానిసత్వంలోకి వారు పడిపోతూనే ఉన్నారు. అయితే ఈ విధంగా ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, నాకు న్యాయం తీర్చయ్యా, దయచేసి నాకు నా ప్రతివాదికి ఫలానా గొడవ జరిగింది, దయచేసి నాకు న్యాయం తీర్చు అని ఆమె అడుగుతా ఉంటే ఈయన విసుక్కుంటున్నాడు. ఎందుకంటే ఈయన అన్యాయస్తుడు న్యాయాధిపతి కదా, ఈయన న్యాయమైన న్యాయాధిపతి
మనం ఎవరి దగ్గరికి అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే మన వెళ్ళంగానే మనం ఎవరో చూసినా మీరెవరు కూర్చోండి అని ఏమన్నా పలానా మీరు ఎవరు ఏంటి అని వివరాలు అడిగి కూర్చోండి అని కూర్చోబెడతారా? కూర్చోబెట్టడు. ఎందుకంటే ఆయన ఒక అధికారి, మనము సామాన్యులము. లేదంటే సీఎం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి అని మనము ఆయన ఉన్న చోటికి, ఆయన ఉన్న ప్రదేశానికి మనం వెళితే మనల్ని తీసుకుని వెళ్ళి చేయి పట్టుకొని నడిపించుకొని ముఖ్యమంత్రి దగ్గరికి ఏమైనా తీసుకెళ్తారా? తీసుకెళ్ళరు. ఎందుకంటే మన సామాన్యులము. ముఖ్యమంత్రి కలవాలంటే ఆయన కింద పని చేసేటువంటి వారు ఎంతమందిని కలవాలో వారందరినీ కలిసిన తర్వాత వారందరికీ డబ్బులు ఇచ్చుకుంటా వెళ్తే అప్పుడు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం వారు కల్పిస్తారు. ఇప్పుడు ఈ విధవరాలు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. ఆ న్యాయాధిపతి దగ్గర నాకు న్యాయం తెచ్చమని అడుగుతా ఉంటే ఈయన విసుక్కుంటున్నాడు. ఏంటమ్మా నువ్వు? సరే తీస్తాము, నీ గొడవ ఏంటో నేను తెలుస్తాము అని అన్నాడు. తర్వాత మళ్ళీ ఇంకొక రోజు కూడా ఈ విధవరాలు ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. ఆ రోజు కూడా సరే, నీ న్యాయం ఏంటో, నీ గొడవ ఏంటో నేను తెలుసుకొని నేను తెలుస్తాను. ఆ రోజు కూడా అలాగా రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. బహుశా సంవత్సరాలు కూడా గడిచి ఉండవచ్చునేమో. నెలలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. న్యాయం తీర్చమని ఈ విధవరాలు ఆ న్యాయాధిపతి ఇంటికి వెళ్తూనే ఉంది. కానీ న్యాయం మాత్రం ఈమెకి ఎక్కడా కూడా దొరకడం లేదు. ఆ న్యాయాధిపతి దగ్గరికి న్యాయం తీర్చేయాలని కొన్ని వేల సార్లు గోచారుతా ఉంది ఆయన ఎదుట. అయినా కూడా ఆ వ్యక్తి న్యాయం తీరుస్తాను అని దాటి వేసుకుని ఉన్నాడు. మాటికి అడుగుతుంది. నేను మాటికి అడుగుతున్నా కూడా ఆయన కూడా మాటి నువ్వు వెళ్ళమ్మా అని అంటూనే ఉన్నాడు. అలా రోజులు సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి. అయితే ఈ విధవరాలి విశ్వాసము గొప్పది. ఎందుకంటే ఎన్నిసార్లు అడిగినా, నేను ఎన్నిసార్లు వెళ్ళినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు నాకు న్యాయం తీరుస్తాడు అన్నటువంటి విశ్వాసం, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక బలమైన దృఢమైన నమ్మకము ఈమెకి ఉంది. అందుకే మాటికి ఆయన దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం తీర్చమని అడుగుతా ఉంది. అన్యాయస్తున్న న్యాయాధిపతి దగ్గరికి ఈ విధవరాలు వెళ్ళింది. అయితే ఈ విధవరాలు ఒక స్త్రీ. వెళ్ళిన ప్రతిసారి అయ్యా నాకు న్యాయం తీర్చని ఒక మాటతోనే అని ఉండదు. ఎన్నో మాటలు అక్కడ, ఎంతో సంభాషణ అక్కడ జరిగి ఉండవచ్చు. ఈమె ఒక విధవరాలు. ఈ విధవరాలు సిగ్గుమాని మాటికి ఆయన అడుగుతా ఉంటే అక్కడ అనేక మంది, వేల మంది ఉండవచ్చు. ఎందుకంటే ఒక న్యాయాధిపతి కదా, ఒక న్యాయాధిపతి కాబట్టి ఆయన దగ్గర అనేక మంది బహుజన సమూహం అక్కడ ఉండవచ్చు. అనేక మంది జనులు, అనేక మంది ప్రజలు ఆయన దగ్గర ఉండవచ్చు. అయితే ఈ విధవరాలు ఒక స్త్రీ, భర్తను పోగొట్టుకున్నటువంటి స్త్రీ విధవరాలు. ఈ విధవరాలు అంతమంది జనములో ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు న్యాయం తీర్చని అని ఆయన అడిగినప్పుడు, ఆయన విసుక్కున్నప్పుడు ఈమెకి ఏం జరిగి ఉంటుంది అక్కడ? నేను ఒక స్త్రీని, నేను ఒక విధవరాల్ని, నాకు న్యాయం తీర్చమని ఆయన దగ్గరికి వెళ్తే నన్ను అవమానిస్తున్నాడు ఆయన. ఇలాంటి మనము ఎవరి దగ్గరికి వెళ్ళినా డబ్బులు అడుగుతాం. ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు పలానా సహాయం చేయండి అని డబ్బులు అడుగుతాం. వాళ్ళు వెంటనే ఇస్తారా? ఇవ్వరు. వాళ్ళు వెంటనే ఇవ్వరు. 2-3 సార్లు, 4-5 సార్లు, 6-7 సార్లు, 10 సార్లు, 11 సార్లు, 20 సార్లు, 20వ సారి అడిగినా కన్నా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇన్నిసార్లు మాటికి అడుగుతున్నాడు కాబట్టి కొంచెమైనా కనికరం పుడుతుంది. కాబట్టి కొంచెమైనా డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఎవరి దగ్గర వాళ్ళ దగ్గరికి డబ్బులు అడిగినప్పుడు ఒకవేళ
వాళ్ళ దగ్గర ఎవరైనా జనాలు ఉన్నప్పుడు అని నీకు ఎందుకు ఇవ్వాలి, నువ్వు అట్లాంటి వాడి, నువ్వు అట్లాంటి దానివి, నేను నీకు డబ్బులు ఇవ్వాలనా అని జనాల మధ్యలో, ఒకవేళ అలాంటి జనాల మధ్యలో మనల్ని ఆ విధంగా మాట్లాడితే, ఆ విధంగా సంభాషిస్తే ఎవరికైనా ఏం జరుగుతుంది అంటే ఒక అవమానముగా వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే ప్రెస్టీజ్ ఎక్కడ పోతుంది. మాకు అవమానం జరిగింది, నేను డబ్బులు అడగడానికి వెళ్ళినా అయినా నాకు అవమానం జరిగింది, తిరిగి నేను మళ్ళీ ఆ మనిషిని చూడను, ఆ మనిషి దగ్గరికి నేను వెళ్ళను. ఇప్పుడు అన్యాయస్తులైన న్యాయాధిపతి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళిందో ఈమె, వేల సార్లు, కొన్ని వందల సార్లు, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆ వ్యక్తికి కనికరం ముట్టడం లేదు. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆమెని అవమానిస్తూనే ఉన్నారు. నువ్వు వెళ్ళు విసుక్కుంటున్నాడు, చీదరించుకుంటున్నాడు. మన పిల్లలు ఏదైనా మన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఒకసారి అడిగితే వెంటనే ఇవ్వం, రెండోసారి అడిగితే ఇవ్వం. ఎన్నిసార్లు అడుగుతారో మన పిల్లలు, ఇచ్చేంత వరకు మాటికి మనకు విసుగు వచ్చేస్తుంది. మన పిల్లలు ఏదైనా కావాలంటే మొండిగా వాళ్ళు విసుక్కునేంత వరకు కూడా నాకు అది కావాలి అని వాళ్ళు ఇచ్చేంత వరకు కూడా, దాన్ని సాధించుకునేంత వరకు కూడా మనల్ని అడుగుతూనే ఉంటారు. అయితే ఈ విధవరానికి అక్కడికి వెళ్ళిన ప్రతిసారి అవమానం జరుగుతుంది. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా అవమానం జరుగుతూ ఉంది. అయినప్పటికీ ఆమె విశ్వాసం మాత్రము విడలేదు. ఒక స్త్రీ మామూలుగానే ఆడవాళ్ళకి ఏదైనా ఒక చోట అవమానం జరిగింది అంటే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మాకు పలానా చోట అవమానం జరిగింది, చనిపోయేంత వరకు కూడా నేను ఆ చోటుకి నేను వెళ్ళను. లేదంటే ఒక మనిషి దగ్గర మనకి ఏదైనా లేనిపోయిన మాటలు మాట్లాడితే, మనల్ని అవమానపరిచేటువంటి మాటలు మాట్లాడితే, నువ్వు ఈ విధంగా నన్ను మాట్లాడు, నువ్వు నన్ను ఈ విధంగా అవమానపరిచావని ఆ వ్యక్తిని చనిపోయేంత వరకు కూడా మనము మాట్లాడము. అయితే ఆడవాళ్ళకే కాదు కానీ ఈనాటి దినాలలో ఆడవాళ్ళకైనా పురుషులైనా కానీ ఎక్కడైనా అవమానం జరిగింది అంటే, అవమానం జరిగిన చోట ఒక ఫీలింగ్, ప్రెస్టీజ్ పోయింది అని ఇక దరిదాపులలో కూడా వెళ్ళలేరు. కానీ ఈ స్త్రీ, ఈ విధవరాలు తనకు న్యాయం కావాలని ఎంత అవమానం జరిగినా కూడా మాటికి అడగడం ద్వారా ఇప్పుడు ఆ న్యాయాధిపతికి ఏమొచ్చిందంటే కనికరం వచ్చేసింది. చూడండి 18వ అధ్యాయంలోని 5వ వచనంలో, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోచాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకునేను. హల్లెలూయా. ఈ అన్యాయస్తులు బహుశా ఎవరికి కూడా న్యాయము చేయలేదేమో, అందరికీ అన్యాయం చేస్తూనే ఉన్నాడు అంతవరకు. అయితే ఈమెకు ఉన్నటువంటి ఈ విశ్వాసం మాటికి అడగడం ద్వారా అన్యాయస్తుడైన అతనికి ఏమొచ్చేసిందట, కనికరం ముట్టేసింది. పాపం ఈ విధవరాలు, నేను ఎన్నిసార్లు విసుకున్నానో, నేను ఎంత అవమానపరుస్తున్నానో, అయినా కూడా మాటి నా దగ్గరకు వస్తూ ఉంది, అయ్యా నాకు న్యాయం తీర్చు అని మాటికి నేను ఎంత అవమానిస్తున్నా కూడా ఈమె నా దగ్గరకు వస్తుంది న్యాయం తీర్చమని. అయినా కూడా నేను న్యాయం తీర్చలేకపోతున్నానే, నేను ఒక మనిషినా కాదా అని అతనికి ఉండవచ్చు. తన మీద తనకే అనిపించింది, నేను ఒక అన్యాయస్తుని, అయినా కూడా నా దగ్గరికి ఈమె వచ్చింది న్యాయం తీర్చమని. ఈమెకున్న విశ్వాసం బట్టి, ఈమెకున్న నమ్మకాన్ని బట్టి నేను ఖచ్చితంగా ఆమెకు నేను న్యాయం తీరుస్తాను అని తనలో తాను అనుకున్నాడట. అనుకున్న వెంటనే ఆమె వచ్చిన తర్వాత, అమ్మ నీ సమస్య ఏంటి, నీ గొడవ ఏంటి, సరే నీకు నీ ప్రతివాదికి ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకుని ఆమెకి న్యాయము తీర్చాడట. హల్లెలూయా.
ఆమేన్. అయితే అక్కడే 7వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దీవారాత్రులు తనను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. హల్లెలూయా. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దీవారాత్రులు తనను గురించి మొరపెట్టుకొనినందున వారికి న్యాయము తీర్చడా. అన్యాయస్తుడైనటువంటి ఒక న్యాయాధిపతి, కేవలం దేవుడు సృష్టించిన ఒక మనిషి. అటువంటి మనిషికి, అలాంటి అన్యాయస్తుడికి ఒక విధవరాలు మాటికి అడగడం ద్వారా కన్నికరం వచ్చేసిందట. ఈనాడు మనము కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఏదైతే మొర పెడతామో దాన్ని దేవుడు ఖచ్చితంగా నేను తీరుస్తాను అంటున్నాడు. ఒక అన్యాయస్తుడు న్యాయాధిపతికే కనికరం పుట్టి న్యాయం చేస్తే న్యాయవంతుడైన యేసయ్య ఈనాడు ఎంత మందికైనా న్యాయం తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే దేవుడు తాను ఏర్పరచుకున్న వారు మొర పెడితే ఆయన న్యాయం తీర్చకుండా ఉండగలడా? ఆయన ఏర్పరచుకున్నటువంటి మనసులను మనము, ఆయన ఏర్పరచుకునేటువంటి నరులను మనము, ఆయన ఏర్పరచుకునేటువంటి భక్తులను మనము, ఆయన ఏర్పరచుకునేటువంటి విశ్వాసులము, అల్పులము, అయోగ్యులము, అలాంటి మనకు న్యాయవంతుడైన దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఏ సమస్య అయినా, ఏ పరిస్థితులైనా, మరి ఏ అనుకూలంగా లేనివంటి వాటిని ఏదైనా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే, దేవుడి దగ్గరికి వెళ్ళి మనం అడిగినప్పుడు మనస్ఫూర్తిగా మనపూర్వకంగా దేవుని అడిగితే దేవుని న్యాయము తీర్చడా. అన్యాయస్తుడైనటువంటి ఆయనకే కనికరం వచ్చేసింది. దేవుడు సృష్టించిన ఒక మనిషే న్యాయము తీరుస్తూ ఉంటే మనమందరం కూడా సృష్టిలో, మరి మనమందరం కూడా సృష్టిలో ఉన్నటువంటి సృష్టాన్ని వదిలేసి నిజదేవుని ఎరిగి నిజదేవుని ఆరాధిస్తున్నటువంటి మనకు దేవుని నిత్యముగా మనము మొరపెడితే న్యాయవంతుడైన దేవుడు మనకు న్యాయము తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈనాడు మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా మనము ప్రార్థన చేస్తూ ఉంటాము. లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ప్రార్థన చేస్తాం. ఎన్నిసార్లు చేస్తాం? మహా అంటే పొద్దున్న లేచిన తర్వాత, లేదా రాత్రి కుటుంబ ప్రార్థనలో, లేదంటే రాత్రి పడుకునేటప్పుడు. ఒకసారి ఒక మాస్టర్ గారి విశ్వాసిని పిలిచి ఏమంటున్నాడంటే, అమ్మ నువ్వు ఎన్నిసార్లు రోజుకి ప్రార్థన చేస్తావు అమ్మా అని అడిగాడంట. అమ్మ నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు అంటే ఆ విశ్వాసం అంటా ఉందంట, అయ్యా నేను 20 సార్లు ప్రార్థన చేస్తాను అందంట. ఈ పాస్టర్ గారు అనుకున్నారమ్మా, ఎంత గొప్ప విశ్వాసము, ఇంత గొప్ప ప్రార్థన పడాలి, ఇంత ప్రార్థన జీవితం ఏదో ఉందా అమ్మ? ఇదే ఏ నిమిత్తమై నువ్వు ప్రార్థన చేస్తావంటే ఆమె చెప్తా ఉంది, లిస్ట్ చెప్తా ఉంది. ఏమని చెప్తామంటే, పొద్దున్న లేచిన తర్వాత ఒకసారి ప్రార్థన చేస్తా, ఎందుకంటే రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చినావు, మరి ఈ రోజు నాకు కాపాడు, లేచిన తర్వాత ఒకసారి ప్రార్థన చేస్తా. ఆ తర్వాత లిస్ట్ చెప్తా, మరి టీ తాగేటప్పుడు ప్రార్థన చేస్తా, అన్నం తినేటప్పుడు ప్రార్థన చేస్తా, ఇలాగ వంట చేసుకునేటప్పుడు ప్రార్థన చేస్తా, మరి భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తా, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాను. ఇలాగా ఆ రోజంతా కూడా జరిగే వాటన్నిటి గురించి కూడా ఆమె లిస్ట్ చెప్తా ఉంది. అయితే ఈ పాస్టర్ గారు ఏమన్నా అంటే, సరే అమ్మా 20 సార్లు ప్రార్థన చేస్తా అంటున్నావు, ఏ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నావో చెప్తా ఉన్నావు. అయితే నీ కుటుంబం గురించి నువ్వు ఏనాడైనా ప్రార్థించావా? నీ ప్రక్కింటి వారి గురించి నువ్వు ఏనాడైనా ప్రార్థించావా? ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని బిడ్డల కోసం నువ్వు ప్రార్థించావా? అన్ని లిస్టు చెప్తా ఉంది. ఆ లిస్టులో ఎక్కడా తన కుటుంబం గురించి ప్రార్థన చేయడం కానీ, లోకంలో ఉన్నటువంటి పాపంలో పడిపోతున్నటువంటి వారి గురించి కానీ, రాజుల కోసం, అధికారుల కోసం, మనుషులందరి కొరకు దేవుడు చెప్పాడు కదా, ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయమని.
అయితే నీ కుటుంబం కోసం, నీ ప్రక్కింటి వారి కోసం ఏనాడైనా నువ్వు ప్రార్థించావా అని ఈయన అడుగుతామంటే ఆమె నోటెంట నుంచి ఒక్క సమాధానం కూడా రాలేదట. అన్ని దినము లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. దేవుడు ఇచ్చిన ఆహారం కోసం, దేవుడు ఇచ్చిన పానీయాల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మంచిది. కానీ నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబముకు రక్షణ పొందుకొని పరలోకంలో ఉంటుంది. నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థించిన తర్వాత నీ ప్రకృతి వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తే వారు కూడా దీవించబడతారు. అలాగే లోకంలో ఉన్నటువంటి పాపంలో నశించిపోతున్నటువంటి ఆత్మల కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఆ నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ మొదలు కూడా దేవుడు వింటేవాడుగా ఉన్నాడు అని ఆ విధంగా ఆమె చెప్పిన తర్వాత ఆమెకి అనిపించిందట, నేను రోజున 20 సార్లు ప్రార్థన చేస్తున్నా, 20 సార్లు ప్రార్థన చేస్తున్నా, నా అంత ప్రార్థన పరులు ఎవరు లేరని ఆమె అంతవరకు కూడా అంతవరకు కూడా నా అంత ప్రార్థన ఎవరికి లేదు అని అహం ఆమెలో ఉండేది. ఆ తర్వాత పాస్టర్ గారు ఆ విషయం చెప్పగానే ఆమె మరి కళ్ళ వెంట కన్నీళ్లు కారుస్తూ మరి ఆ పాస్టర్ గారు ఇన్నాళ్ళు నాకు ఈ విషయము తెలియదు, ఇన్నాళ్ళు నేను ఒక తప్పును చేసిన, ఖచ్చితంగా ఈ రోజు నుండి ఒక తీర్మానంతో నేను ప్రార్థన చేస్తాను, ఊపి ఉన్నంత వరకు కూడా నేను ప్రార్థన చేస్తాను అని. ఈనాడు ఎంతో మంది ప్రార్థన చేసేవారు ఉన్నారు. అయితే ఆ ప్రార్థనలు దేవుడి దగ్గర వెళుతున్నాయో దేవుడి దగ్గర వెళ్ళడం లేదు అది మనకి తెలియాలి. దావీదు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన పరలోకానికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోకుండా తిరిగి తన యోగులోనికి వచ్చిందట. ఎందుకంటే పాపలతో నిండిపోయినటువంటి తన హృదయంతో ఆయన ప్రార్థన చేసినప్పుడు తన ప్రార్థన దేవుడు అంగీకరించడం లేదు. పాపంతో దావీదు ఉన్నాడు కాబట్టి ఆ ప్రార్థన నేను వినను అని దేవుడు త్రోసివేస్తా ఉన్నాడు. అయినా కూడా పట్టు విడవకుండా దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు ద్వారా పశ్చాత్తాపం పడడం ద్వారా పాప క్షమాపణ అతనికి కలిగింది. అయితే యాకోబు కూడా పట్టు వదలకుండా ప్రార్థన చేశాడు. ఆయన రాత్రంతా కూడా దేవుడితో పెనుగులాడుతూ ఉన్నాడు. ఎందుకోసం అంటే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాల కోసం. ఈనాడు మనము ఏదైనా ఒక సమస్య గురించి లేదంటే ఏదైనా ఒక పరిస్థితి గురించి మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆ పరిస్థితికి మరి ఆ సమస్యకు కానీ సమాధానం రాకపోతే, జవాబు రాకపోతే ఇక ఇంతేనేమో, ఇక ప్రార్థన చేసిన ఫలితం ఉండదు అని దాని గురించి ప్రార్థన చేయడమే మానివేస్తాం. అయితే ఈ వివరాలు మాటికి ఆయన దగ్గరికి వెళ్ళడం ద్వారా న్యాయం పొందుకుంది. ఈనాడు మనము కూడా ఏ ప్రతికూలమైనటువంటి పరిస్థితులైనా కూడా మాటికి అడగడం ద్వారా దేవుడు ఖచ్చితంగా మనకు న్యాయము తీరుస్తాడు. అయితే బైబిల్ గ్రంథంలోనే లూకా సువార్తలో 11వ అధ్యాయంలో అక్కడ మనకి 2 స్నేహితులు కనపడతా ఉన్నారు. అయితే ఈ 2 స్నేహితులు మంచి స్నేహితులు. అయితే ఈ స్నేహితులలో ఒక రోజు ఒక స్నేహితుడు తన దగ్గరికి వెళ్ళి అయితే అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అతనితో అంటున్నాడు, దయచేసి నా ఇంటికి నా స్నేహితుడు వచ్చాడు, నీ దగ్గర ఏమన్నా ఉంటే ఒక 3 రొట్టెలు నాకు బదులు అని అడుగుతా ఉన్నాడు. ఎవరైనా మా దగ్గరకు వస్తే ఏదైనా అడిగినప్పుడు మనము ఏదో ఉన్నంతలో కొంచెం రొట్టి పంపించేస్తాం. అయితే ఈ స్నేహితుడి దగ్గరికి ఈ స్నేహితుడు వెళ్ళాడు. అది కూడా అర్ధరాత్రి సమయంలో అతని దగ్గరికి వెళ్ళి నా ఇంటికి నా పలానా స్నేహితుడు వచ్చాడు, అతన్ని పెట్టడానికి నా దగ్గర ఏమీ కూడా లేదు, దయచేసి నీ దగ్గర ఉన్న 3 రొట్టెలు నాకు బదులు నేను తిరిగి మరలా నేను నీకు ఇస్తాను అని అడిగాడు. అయితే ఆ వెంటనే ఇతను చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే,
దయచేసి నన్ను విసిగించద్దు, ఈ టైము ఇది మంచి సమయము కాదు, నేను నీకు ఇవ్వడానికి ఇది అనుకూలమైన సమయము కాదు. ఎందుకంటే నేను తలుపు వేసుకొని నా పిల్లలతో నేను పడుకొని ఉన్నా, నా పిల్లలు నిద్రపోతా ఉన్నారు, నా కుటుంబంతో నేను నిద్రపోతా ఉన్నా, ఈ సమయంలో నువ్వు నన్ను లేపడము కూడా మంచిది కాదు, ఇది నీకేమైనా న్యాయమా అని అతన్ని తిట్టి పంపించేశాడు. తిట్టి పంపించేసినా కూడా అతను మాత్రం మాటి డోరు తడుతూనే ఉన్నాడు. దయచేసి నాకు కొంచెం ఆహారము, దయచేసి నాకు కొంచెం ఆహారము అని తలుపు దగ్గర ఎన్ని మార్లు అతన్ని అడిగాడు మనకు తెలియదు. కానీ తను మాటికి అడగడం ద్వారా ఆ స్నేహితునికి కనికరం వచ్చేసి చివరాఖరికి తన దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని తన మిత్రునికి అందించాడు. ఈనాడు మనము కూడా ఎవరైనా కూడా మనము అడగడము మానేసిన తరువాత దేవుడు దాన్ని ఇవ్వలేడు. మనం అడగడం మానేసి దేవుడు కూడా దాన్ని ఇవ్వలేడు. అందుకే లోకాసు సువార్త 11వ అధ్యాయంలో మరి 10వ వచనంలో ఏముందంటే, 9వ వచనంలో అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఎవరు, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. అడిగే ప్రతి వారికి దేవుడు ఇస్తాడు. వెతికే వారికందరికీ కూడా దేవుడు వెతికే వారి మరి కనిపెట్టే వారిగా మరి దేవుడు ఇచ్చేవాడిగా ఉంటాడు. అయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఒక మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణమును విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతా ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. హల్లెలూయా. మీరు అలసట పడకయు మీ ప్రాణమును విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఈ విధవరాలు మాటికి అడగడం ద్వారా న్యాయం పొందుతుంది. ఆ స్నేహితుడు మాటికి అడగడం ద్వారా తన దగ్గర ఉన్న ఆహారము ఇచ్చాడు. అయితే మనము కూడా మాటికి అడగడం ద్వారా దేవుడు మనకు కూడా ఇస్తాడు. హల్లెలూయా. మీరు అలసట పడకయు మీ ప్రాణాలను విసుకకయు. మనం అడిగే దాంతో విసుక్కోవద్దు, మనం అడిగే దాంతో అలసిపోవద్దు. ఒకవేళ మనం అడిగే దాంతో మనకు విసుగు వస్తా ఉందేమో, అడిగే దాంతో అలసట వస్తావేమో, ఇక ఓపిక లేదేమో, ఇక ఓర్పు లేదేమో, సహనము లేదేమో, నేను అడగలేను, నేను ఎంత అడిగినా కూడా నాకు సమాధానము రాలేదు, నేను ఎంత అడిగినా కూడా ఈ పరిస్థితికి ఈ సమాధానం నాకు రాలేదు, నాకు జవాబు దొరకడం లేదని అనుకుంటున్నారేమో. అలాంటి సమయంలో ఆయన అంటున్నారు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన దాన్ని ఆయన ఓర్చుకున్న ఆయనను తలంచుకొని. ఎవరిని గుర్తు చేసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువుల వారిని గుర్తు చేసుకోవాలి. మనం ఏదైనా అడుగుతున్నప్పుడు రాకపోతే విసుక్కుంటాం, అలసిపోతాం. అలాగా అలసట వస్తే అలాగా విసుక్కుంటున్న సమయంలో నువ్వు ఆయనను గుర్తు చేసుకో. ఎందుకంటే తనకు వ్యతిరేకంగా పాపాత్ములు తిరస్కారం చేశారు. యేసుక్రీస్తు ప్రభువు వారికి పాపాత్ములందరూ కూడా ఏం చేశారు? తిరస్కారం చేస్తున్నారు, అంటే తిరుగుబాటు చేస్తున్నారు. ఆయనకు శిలువ వేశారు, ఆయన ప్రాణాలని కూడా తీసేశారు. అయినా కూడా దేవుడు ఎంత ఓర్చుకున్నాడు, అయినా కూడా దేవుడు ఎంత సహించాడు, అయినా కూడా దేవుడు ఏ విధంగా కూడా ఆయన అలసిపోలేదు, ఎక్కడా కూడా ఆయన విసుక్కోలేదు. ఒకవేళ ఆయన విసుక్కుంటే మనం ఈ రోజుకి కూడా మనకి పాప క్షమాపణ మనకి దొరికేది కాదు. అయితే గలతీయులకు రాసిన పత్రిక ఒక మాట చూసుకొని ముగించుకున్నాం. గలతీయుల పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. 6వ అధ్యాయం 9వ వచనం, మనము మేలు చేయటలేదు విసుకగా యుద్ధము, మనము అలయక మేలు చేసిటమేని తగిన కాలమందు పట్ట పోతుము. మనము మేలు చేయటలేదు విసుకగా ఉండాలి. ఎవరైనా ఇంటికి కారం కావాలని వచ్చారనుకోండి,
ఆ రోజు కాబట్టి కారం కూడా వేసిస్తాం. తిరిగి మరుసటి రోజు పసుపు కావాలంటే పసుపు కూడా వేసిస్తాం. తిరిగి మరుసటి రోజు పంచదార కావాలంటే పంచదార కూడా వేస్తాం. అలాగా ఒక 4-5 రోజులు వరుసగా టమాటాలు కావాలనో, లేదంటే ఉల్లిగడ్డలు కావాలో, లేదంటే పచ్చిమిర్చి కావాలనో, లేదంటే ఇంకా అంగడి సరుకులు, లేదంటే కాయగూరలు ఏదైనా కావాలని అలాగా ఒక వారం తిరిగింది అనుకోండి మన ఇంటి దగ్గరికి. ఒక వారం రోజులు, ఆ వారం రోజులు కూడా ఆమె అడిగినది ఇచ్చేస్తూ ఉంటాం. ఒక వారం తర్వాత మళ్ళీ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇస్తామా? ఏదో ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, బాబా అంటే 6-7 సార్లు అయినా కూడా మాటి వాళ్ళు గిన్న పట్టుకొని వస్తా ఉంటే ఇస్తాం. మహా అంటే ఒక వారం రోజులు ఇస్తాం. 8వ రోజు ఏమొస్తుంది? విసుగు వస్తుంది. ఎంత విసుగు వస్తుందంటే, మీ ఇంట్లో సరుకులు లేవా, మీ ఇంట్లో డబ్బులు లేవా కొనుక్కోవడానికి, ఎన్ని మాటలు మాట్లాడతామో, ఎంత దుర్మార్గంగా వారి పట్ల ప్రవర్తిస్తామో. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము మేలు చేయుట ఎందు విసుగక ఉండుము. మీరు మేలు చేసేదాంతో మీరు విసుక్కోవద్దండి, మీరు అలసిపోవద్దండి. మీరు చేసినటువంటి మేలుకు తగిన కాలంలో, తగిన సమయంలో మీరు ఆ పంటను కోస్తారు. మీరు మేలు చేస్తున్నారు, దాని ఎందుకు మీరు విసుక్కోవద్దండి. మీరు మేలు చేస్తున్నారు, దాని ఎందుకు మీరు అలసిపోవద్దండి. ఒకవేళ మీరు విసుక్కుంటున్నారా, అలసిపోతున్నారా, నన్ను గుర్తు చేసుకోండి. మీరు విసుక్కుంటుంటే, మీరు అలసిపోతూ ఉంటే, మీ కొడుకు ప్రాణం పెట్టినటువంటి నన్ను మీరు గుర్తు చేసుకోండి. ఆ సహనం మీకు వస్తుంది, ఆ ఓపిక మీకు వస్తుంది, ఆ ఓర్పు మీకు వస్తుంది. కోపపడదు కానీ పాపము చెయ్యవద్దు. కోపమైతే పడవచ్చు కానీ పాపము చేయకుండా. ఒక్కొక్కసారి కోపంలో ఏం మాట్లాడుతూ ఉంటామో, ఏ విధంగా మాట్లాడుతూ ఉంటామో తెలియకుండానే మన నోటి వెంట నుంచి అనేకమైన మాటలు, దుర్భాషలు మాట్లాడేస్తూ ఉంటాం. అందుకే కోపపడదు కానీ పాపం మాత్రము చేయవద్దు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే మనం మేలు చేయటంతో అలసిపోకూడదు, మేలు చేయటంతో విసుగగా ఉండద్దు. అలాగా ఉన్నట్లయితే నువ్వు చేసిన మేలుకి ఆ మనసును తిరిగి నీకు మేలు చేయకపోయినా పర్వాలేదు. నేనైతే నీకు తగిన సమయంలో, తగిన కాలంలో నేను నీకు ప్రతిఫలము నేను దయచేస్తాను అని. ఈనాడు మనము ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా కూడా పరిస్థితులు మన మీదికి అధికంగా శక్తికి మించి, బలానికి మించి మన మీద ఏదైనా ఒత్తిడి ఉన్నప్పుడు దాని గురించి విసుక్కునే వారిగా మనము ఉండకూడదు. విసుక్కోకుండా దేవుని మాటికి అడిగితే దేవుని మనందరికీ కూడా న్యాయము తెలుస్తాడు. ఆ విధవరాలు, ఆ స్నేహితుడు మాటికి అడగడం ద్వారా వారు ప్రతిఫలాన్ని పొందుతున్నారు. ఈనాడు మనము కూడా ప్రార్థించేటువంటి మనమందరూ కూడా ప్రార్థనలో ఏ రోజు కూడా మనము విసుక్కోకూడదు. ప్రార్థనలో ఏ రోజు కూడా మనము అలసట తెచ్చుకోకూడదు. ఎప్పుడైతే మనం విసుక్కోకుండా, అలసిపోకుండా దేవుని పట్టుదల కలిగి మొండిగా దేవుని దగ్గర ప్రతిమానుకుంటే దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకు న్యాయము తెలుస్తాడు. ఏదో ఒక రోజు తగిన సమయంలో మనకు ప్రతిఫలము దయచేస్తాడు. అటువంటి ప్రార్థనా జీవితాన్ని మనందరం కూడా జీవించేటువంటి వారిగా ఉందాం. దేవునికి సాక్షిగా జీవితం.